జయ శ్రీమన్నారాయణ. ఈరోజు జరగనటువంటి కార్యక్రమం ఏమనగా వనభోజనాలు. వనభోజనాలు అనే కాన్సెప్ట్కి అర్థం వనం అంటే ఏంటండి? వనవాసం. దీనికి ఒక కులం ఉంటుందా? ఉండదు కదా. మరి ప్రజలేంటి, మా కులస్తులకి మేము వనభోజనాలు పెట్టుకుంటున్నాం అనే కాన్సెప్టు ప్రతి వారిలో ఈ మనసులో ఉన్నది. కాబట్టి ఇది తొలగించాలి. ఎందుకంటే కులం కన్నా గుణం ముఖ్యం కదా. ఇప్పుడు జనం, మనం, వనం, గుణం అంటే వనంలో ఉన్న వాళ్ళందరూ వనభోజనాలు చేయాల్సిందే కదా. మరి కులం ప్రస్తావం ఎందుకు రావాలి ఇక్కడ? కులం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు పెద్ద కులాలకి చెవులు ఏనుగులాగా ఉంటాయా? పెద్దవి ఉండవు కదా. మరి చిన్నవాళ్ళకి చెవులు చిన్నగా ఉంటాయా? మరి ముక్కు పెద్ద కులం కదా, పెద్ద ముక్కు ఉండాలి కదా. ఇదేనా అర్థం? పెద్ద కులాలు, చిన్న కులాలు ఇవి కాదు. వనభోజనం అంటే ఎవరైతే వనవాసులు ఉన్నారో, వనభోజనాలు ఉన్నాయో, అది ఎవరైనా కావచ్చు. ఇక్కడ కులానికి సంబంధం లేదు. వనభోజనాలు అనగా ఇప్పుడు ప్రారే నీళ్ళు ఉన్నాయండి. మరి ఆ ప్రారే నీళ్ళకి కులం ఉంటుందా? కులం ఉండదు కదా. కాబట్టి వనభోజనానికి, ప్రారే నీళ్లకు కులం ఉండదు. కాబట్టి ఈ కుల పిచ్చిని తీసేసి అన్నదానం చేయండి. మీరు వనంలో చేస్తారో, మరి హాలల్లో చేస్తారో, మరి అనేక స్థలాల్లో చేస్తారు. కానీ వనభోజనం అనగా మన భోజనం. మనం అంటే ఏంటండి? మానవ భోజనం. మానవులు అంటే ఎవరండి? అందరూ ఒకటే. ఇక్కడ చాలామంది కుల వ్యవస్థను తీసుకొస్తారండి. ఇక్కడ కులముతో పనే లేదు. ఎందుకంటే కులాలు రెండే. ఒకటి స్త్రీ, పురుషులు, రెండు కులాలే. ఈ రెండు కులాలు తప్ప మరొక కులము లేదు. మీరు ఆ కులం అండి, మేము కులం అండి, మేము మా కులంలో మేము వనభోజనాలు పెట్టుకుంటున్నాం, మా వాళ్ళనే పిలుచుకున్నాం. ఇది మనం పెట్టుకున్న వ్యవస్థ. వనభోజనాలంటే ప్రతి ఒక్కరూ తినాలి, ప్రతి ఒక్కరిని పిలవాలి, మీకు స్తోమతున్నంత వరకు. వనభోజనాలు కాన్సెప్టు ఇది. ఒకప్పుడు సీతమ్మ వారు వనంలో ఉండగా ఆమెని వనం నుంచి బయటికి వచ్చిన తర్వాత భోజనాలు కార్యక్రమాలు చేసుకున్నారు. అదే వనభోజనం అంటారు. కాబట్టి కులంతో సంబంధం లేకుండా
అందరు కలిసి చేసేదే వనభోజనం. ఇప్పుడు ప్రారే నీళ్ళు ఉన్నాయండి, ఇప్పుడు కాలం వస్తుంది, మరి వాగులు వంకలు వస్తాయి, మరి ఒక్క కులమే తాగుతారండి? తాగరు కదా. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, పశువులు, పక్షులు, అసలు ఇక్కడ కులాలే లేవు. కాబట్టి మీరందరూ కూడా ఈ వనభోజనాలు టైం వచ్చినప్పుడు అందరినీ పిలవండి, అందరికీ సహాయం చేయండి, అందరికీ కడుపు నిండా అన్నం పెట్టండి. అదే వనభోజనం అంటే. ఇప్పుడు ఒక ఈ కులం అంటారే, వాళ్ళు ఆ కులంకి సంబంధించిన వాళ్ళకి నేను ఒక చెప్పబోతున్నాను. గోత్రం. గోవు అంటే ఆవు. త్రం రక్షించుట. అందుకే గోత్రం అంటే అప్పట్లో గోవును రక్షించే వాళ్ళే ఋషులు. ప్రతి ఆశ్రమంలో ఒక ఋషి ఉంటాడు. వారి వారి సాంప్రదాయ ప్రకారంగా ఋషులు ఉంటారు. ఆ ఋషులు ప్రతి ఒక్కరి దగ్గర కొన్ని ఆవులు ఉంటాయి. ఆ ఆవును రక్షించే వాళ్ళే గోత్రికులు. కాబట్టి వారి వారి గోత్రాలు పెట్టుకొని ఉంటున్నారు. అంటే ఋషుల పేర్లే గోత్రం. గోవును రక్షించే వాళ్ళే ఒక్కొక్క ఋషి ఉన్నాడు. ఆ ఋషికి సంబంధించిన గోత్రాలే ఆ ఋషి పేరు గోత్రాలు. కాబట్టి ఈ వనవాసంలో ఉన్నటువంటి ప్రతి కులం తప్పించాలి. ప్రతి ఒక్కరు నేర్చుకోండి. మానవాళి మొత్తం ఒకటే. వనభోజనాలు తింటే, వనభోజనాలు పెడితే, వనభోజనాలని భిక్ష పెట్టారనుకోండి వనానికి, చాలా పుణ్యం ఉంటుంది. ఇక్కడ గోత్రం అనగా ఒక మగవారికే గోత్రం వస్తుంది. అప్పట్లో ఆడవారు గోవుని కాసేవాళ్ళు కాదు, ఒక ఋషులే ఆవులు కాసేవాళ్ళు. కాబట్టి ఈ స్త్రీతత్వం ఆదిశక్తి, పరంజ్యోతి, ఆరణ జ్యోతి, ఆరణ దీపం స్త్రీతత్వం. ఎందుకంటే ప్రతి ఋషికి ముందు, ప్రతి దేవుడికి ముందు ఒక దేవత పేరు ముందు ఉంటుంది. ఎట్లా అనగా శ్రీ 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 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అనే పేరు వచ్చింది కదా. మరి ముందు అమ్మవారి పేరే కదా వచ్చింది. అందుకే స్త్రీని దేవతతో పోలుస్తారు. ముందు స్త్రీ ఉండాల్సిందే, స్త్రీ తర్వాతనే పురుషుడు. కాబట్టి ఈ స్త్రీ తత్వం అనేది పవిత్రమైనది, మహాపవిత్రమైనది. ఎందుకనగా స్త్రీకి జుట్టు ఉంటుందండి. ఆవిడ 3 ఇచ్చలతోటి సిగేస్తుంది. సిగ అంటే జడ. ఆ జడ వేసినప్పుడు ఎన్ని ఇచ్చలతో వేస్తారండి? 3 ఇచ్చలతో వేస్తారు. 1, 2, మధ్యలో 1, 3 కలిపితే అల్లితే జడ అవుతుంది. 3 ఇచ్చలు ఏమనగా, ఒకటి శ్రీ 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 లక్ష్మీదేవి, మరొక జుట్టు శ్రీ 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 పార్వతి, ఇంకొక సిగ శ్రీ శ్రీ శ్రీ
సరస్వతి. ఈ ముగ్గురు ఇచ్చలు కలిస్తేనే ఒక జడవుతుంది. అంటే ఒక స్త్రీ తత్వంలో వారి తల వెనక ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. ఇప్పుడు స్త్రీ తలస్నానం చేసి పూలు ఎక్కడ పెడుతుందండి? జుట్టులో. ఎక్కడ పెడుతుంది? ఖచ్చితంగా ఆ 3 ఇచ్చలు వేసిన ఆ జడలో పెడుతుంది. ఎందుకంటే సాక్షాత్ ఆ ముగ్గురు అమ్మవార్లు ఈ జడలో ఉంటారు కాబట్టి ఆ అమ్మవార్లకే ఈ పూలు పెడతారు. అది ఆ పూలు పెట్టుకున్న వారికి కూడా తెలియదు నేను ఇక్కడ ఎందుకు పూలు పెడుతున్నాను అని. అలా అక్కడ అమ్మవార్లు లేకపోతే మరి ఆడవాళ్ళు మళ్ళీ ఈ చేతులు కూడా కట్టుకోవచ్చు కదా, మెడలు కూడా వేసుకోవచ్చు కదా, నడుము కూడా కట్టుకోవచ్చు కదా అని అంటే ఒక స్త్రీ, పవిత్రమైన స్త్రీ జడ వేసుకొని ఈ జుట్టులో ముగ్గురు అమ్మవార్లు ఉన్నారు కాబట్టి ఆ ముగ్గురు అమ్మవార్లకి ఆ పూలు పెడుతున్నారు. ఆమె పెట్టుకోవట్లేదండి పూలు. ఆ ముగ్గురు అమ్మవార్లు ఉండబట్టే ఆ సిగకి పూలు పెడుతున్నారు. అందుకే స్త్రీని దేవతతో పోలుస్తారు. మరాఠీలో ఒక మాట ఉంది, పెళ్ళేటప్పుడు స్త్రీకి నవరదేవి అంటారు. అంటే దేవి అంటే ఆమె ఒక పెళ్లి కూతురు అని అర్థం. పెళ్లి కూతురే ఆమె దేవత. దేవి అంటే అమ్మవారు. కాబట్టి ఓ స్త్రీ మీ ఇంటిని, మీ ఒంటిని, నువ్వున్న ఏరియాని, మన దేశాన్ని రక్షించాలంటే ఒక స్త్రీ తప్ప మరి ఇంకొక ఎవరికి చేత కాదు. ఎందుకంటే స్త్రీ మహాశక్తి. ఆమెకు ఉన్నంత బలం పురుషుడికి ఉండదు. ఎందుకంటే ఆమె ఆదిశక్తి కాబట్టి. ఒక బిడ్డని కడుపులో మొయ్యాలంటే ఎంత భారం అంటే అంత భారం. 10 నుండి 16 కేజీలు పిండం ఉంటుందండి. ఆ పిండాన్ని మొయ్యాలంటే ఆ స్త్రీకి తప్ప పురుషుడు మొయ్యలేడు. ఎందుకంటే పురుషుడికి 1-2 రోజు మలమూత్రాలు విసర్జన లేకపోతే అది భారమయ్యి అతనికి ఎంతో టెన్షన్ తోటి బాధపడి సమస్యలు కోరి తెచ్చుకుంటాడు. మరి ఈ 2 రోజులు మలమూత్రం పోకపోతే ఇంత బాధపడుతున్నాడే, మరి స్త్రీ 9 నెలలు మరి ఒక పిండాన్ని మొయ్యాలంటే ఎంత కష్టమవుతుంది కదా. కాబట్టి ఈ పవిత్రమైన స్త్రీని మన భారతదేశంలోనే గౌరవింపబడుతుంది. బాకీ దేశాలలో ఈ స్త్రీకి గౌరవం ఉండదు. ఎందుకంటే వాళ్ళ నాగరికత ఎంత విచ్చలవిడిగా ఉంటుందంటే అది చెప్పడానికి కూడా వీలుండదు. వారి బట్టలు చూడండి, 2 సంవత్సరాలు వేసుకునే పిల్లల బట్టలు కూడా వాళ్ళు వేసుకొని ఈ శరీరం అంతా చూపించుకుంటూ ఎంత అపవిత్రతగా తిరుగుతారంటే అది చెప్పలేనంత హీనంగా ఉంటుంది. కాబట్టి ఓ స్త్రీ ఈ భారతదేశాన్ని రక్షించాలంటే నువ్వేనమ్మా. సాక్షాత్తు ఈ భారతదేశాన్ని రక్షించాలంటే మీ పిల్లలని
బట్టల పూర్వకంగా మంచి సాంప్రదాయం బట్టలేసి మంచిగా జాగ్రత్తగా వారిని గ్రహించి మీరు మహా పవిత్రమైన ఈ భారతదేశాన్ని రక్షిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత మాతాకి జై. భారత మాతాకి జై. వనభోజనం అనే విశిష్టత ఒకానొకప్పుడు ఆ రోజుల్లో వనభోజనం అనగా ఆ రోజుల్లో కొంతమందికి పంటలు పండేవి కావు. ఈ పంటల పండని రోజుల్లో రాజుల కాలంలో వాళ్ళు ఈ ప్రతి ఒక్కరూ ఒకసాటికి రావాలని చెప్పేసి ఈ రాజులే ఈ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక మాసం ఉంటుంది, ఆ మాసంలోనే అందరూ కలిసి రావాలని ఆ కులం ఈ కులం లేకుండా ఒక చాటుకొచ్చి సంతోషంగా ఈ వనభోజనాన్ని అందరూ కలిసి ప్రేమ ఆప్యాయతని పంచుకొని కులపిచ్చి లేకుండా మతపిచ్చి లేకుండా ఈ వనభోజనం అనేది ప్రతి ఒక్కరూ కలిసి ప్రేమ ఆప్యాయతని పంచుకునేదే వనభోజనం. కాబట్టి ఇటువంటి వనభోజనాలని పవిత్రంగా ప్రతి వారు కలిసి స్త్రీ పురుషులు కాకుండా కులాలు కాకుండా మతాలు కాకుండా ఈ ఇంతకుముందు జరిగినట్లే రాజులు చేసినట్లే ప్రతి ఒక్కరి కలుసుకొని ఈ వనభోజనాన్ని చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ కార్తీక మాసంలోనే ఎందుకు చేస్తారంటే ఇది కార్తీకం అంటే శివయ్యకి మన పరమేశ్వరుడికి ఇష్టమైన రోజు. ఈ నెలంతా ఈ మాసమంతా కూడా శివయ్యకి మహాపవిత్రమైన మాసము అని అర్థం. వారే ఈ వనభోజనానికి సాక్షాత్తు మానవాళిగా భగవంతుడిచ్చిన వరం. ఈ వనభోజనాల్ని శివయ్య ఏర్పాటు చేశారు కాబట్టి అందుకే ఈ శివయ్యకి మాలాధారణ వేసి ప్రతి ఒక్కరిని కలిపి ఒకసాటికి భోజనం పెట్టడమే వనభోజనాలు. ఈ కార్తీక పౌర్ణమి కార్తీక మాసాల్లో ప్రతి ఒక్కరూ కులంతో సంబంధం లేకుండా ఈ వనభోజనాలని చేసుకోండి. ఈ కార్తీక మాసమే ప్రతి ఒక్కరూ ఈ వనభోజనానికి వ్యవస్థ కాబట్టి ఈ వనభోజనానికి సంబంధించిన ఈ కార్తీక మాసమే మహాపవిత్రమైన రోజు, శివయ్యకు సంబంధించిన రోజు కాబట్టి ఈ రోజులు కాబట్టి ఈ శివయ్యని మర్చిపోకుండా ఈ కార్తీక మాసాన్ని వనభోజనాలతో ఏర్పాటు చేసుకుంటారని సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.